మన తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ డిపోలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆర్టీసీ ప్రైవేటీకరణ అనే ఒక రహస్య అజెండాని ఏ రకంగా అమలు పరుస్తున్నారు, దానికి సంబంధించిన కొన్ని నిజాలని మీ దృష్టికి తీసుకురావాలని, దాంతోపాటుగా ప్రముఖంగా కొన్ని పత్రికల్లో కూడా ప్రచురించబడ్డ విధంగా ఆర్టీసీ డిపోలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎలక్ట్రికల్ వెహికల్స్ని ఈ రాష్ట్రంలో ఆర్టీసీ డీజిల్ బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ చేస్తున్నాం అనే ఒక ముసుగులో ఆర్టీసీని ప్రైవేటీకరించే అజెండాతోని ఈ ప్రభుత్వం ముందుకు పోతుందనేది బీఆర్ఎస్ పార్టీ యొక్క అభిప్రాయం. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ దీంట్లో కొన్ని నిజాలు రాష్ట్ర ప్రజలకు మీ ద్వారా తెలియజేయాలని కోరుకుంటా ఉన్నాను. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేంద్రంలో ఎలక్ట్రిక్ బస్సెస్కి సంబంధించి ఫేమ్ 1, ఫేమ్ 2 అనే స్కీముల ద్వారా మన తెలంగాణ రాష్ట్రంలో ఎలక్ట్రిక్ బస్సులకు సంబంధించి ఒక్కొక్క బస్కి ఫేమ్ స్కీమ్ 1 స్కీమ్లో ₹1 కోటి సబ్సిడీ పొంది ఆర్టీసీ ఆధ్వర్యంలో మనం బస్సెస్ని తీసుకున్నాం. 40 బస్సెస్ తీసుకున్నాం. వాటిని ఇనీషియల్గా ఎయిర్పోర్ట్కి హైదరాబాద్లోని వివిధ డెస్టినేషన్స్ నుంచి నడపడం జరిగింది. దాని తర్వాత ఫేమ్ 2 స్కీమ్ వచ్చింది. అందులో ఒక 300 బస్సులకి అప్పటికే కేంద్ర ప్రభుత్వం మోడీ గారి ఆధ్వర్యంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ వినియోగం పెంచాలని చెప్పి డబ్బా కొట్టుకుంటూనే ఆ సబ్సిడీని ₹1 కోటి నుంచి డ్రాస్టిక్గా తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. సరే, మనము ఆ స్కీమ్తో పాటుగా మనం దాన్ని బిడ్ చేయాల్సి ఉంటుంది. ఆర్టీసీ కాల్స్ ఫర్ ది టెండర్స్ అండ్ డిఫరెంట్ ఎలక్ట్రిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చరర్స్ ఆ బిడ్లో పాల్గొని బస్సెస్ని మనకి పర్ కిలోమీటర్ ఇంత అని చెప్పి తిప్పడానికి బిడ్ చేయాల్సిన ఇది ఉంటుంది. ఆ పరిస్థితుల్లో టికెట్ ప్యాసింజర్ దగ్గర నుంచి వసూలు చేసే బాధ్యత ఆర్టీసీదే ఉండింది. దాంతోపాటుగా ఏ డిపో కూడా వాళ్ళ కంట్రోల్లో మనం ఇవ్వలే, ప్రైవేటు వాళ్ళ కంట్రోల్లోకి. మనం ఈ రాష్ట్రంలో దాదాపు ఎలక్ట్రిక్ బస్సెస్ ఒలెట్రా అనే కంపెనీ ద్వారా ఒక 500 బస్సులకి మనం బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇవ్వటం జరిగింది. అందులో ఏసీ ఉన్నాయి, నాన్ ఏసీ కూడా ఉన్నాయి. అవి డిఫరెంట్ డిపోస్కి మేజర్గా సిటీలోనే ఈ కాలుష్య నియంత్రణ కోసమని ప్లస్ హైదరాబాద్కున్న సిటీకి ఉన్న ఇమేజ్ దృష్ట్యా ఎలక్ట్రిక్ బస్సెస్ వినియోగం పెంచాలనే ఉద్దేశంతో పెట్టడం జరిగింది. బట్ ఎగ్జిస్టింగ్ డిపోసు, ఎగ్జిస్టింగ్ ఆర్టీసీ ఆర్ఎంలు, డిఎంల కింద కండక్టరు ఆర్టీసీకి ఆ వ్యక్తి ఉండేటట్లు నడిపాం. దాంతోపాటుగా సొంతంగా మనం కూడా బస్సులు ఒక 650 బస్సులు, డీజిల్ బస్సులు మనం కొన్నాం. సంస్థకి ఓనర్షిప్ ఉండే విధంగా బ్యాంకుల నుంచి రుణాలు పొంది వాటిని డీలక్స్, సెమీ లగ్జరీ, తర్వాత రాజధాని ఇట్లాంటి వివిధ బ్రాండ్స్ కింద మనం బస్సులు ప్రతి డిపో కూడా అరేంజ్ చేసినాం. సో ఒకవైపు సంస్థని బలోపేతం చేసుకుంటూనే అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న సమయంలో ఆర్టీసీని బలోపేతం చేసుకోవడం కోసం కార్గో లాంటి, పార్సల్ సర్వీస్ లాంటి ఇతర సర్వీసులను కూడా పెట్టి ఆర్టీసీని నష్టాల నుంచి గట్టెక్కించడానికి లాభాల్లో తెచ్చినామని మేము చెప్పాం. కానీ predominant effort has been made to bring RTC from huge losses to profits. సరే, ప్రభుత్వం మారింది. ప్రభుత్వం రావడానికి కాంగ్రెస్ పార్టీ చేసిన అనేక వాగ్దానాలు లేదా వాళ్ళ యొక్క హామీలు 420 హామీల్లో ఆర్టీసీకి సంబంధించిన కూడా అనేక విషయాలు ఉన్నాయి. మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు చివరి అసెంబ్లీ సమావేశాల్లో కూడా నేను మంత్రిగా ఉండి విలీన ప్రక్రియకు సంబంధించి కూడా బిల్లు పాస్ చేయడం కూడా జరిగింది. ఆర్టీసీలో పనిచేస్తున్న ఉద్యోగస్తులందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులకు పరిగణిస్తూ కూడా విలీనం చేసి కూడా దానికి డేట్ ఆఫ్ అపాయింట్మెంట్
ఒక్కటే గవర్నర్ గారి దగ్గర ఆగుండింది. సో విలీన ప్రక్రియ కూడా పూర్తి చేసినాం.